హలో పేరెంట్స్, మీ పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారా? అయితే ఇంటర్మీడియట్ కోసం ఏ జూనియర్ కాలేజీలో జాయిన్ చేయించాలనుకునేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారా? సో రియల్గా మీరు మీ పిల్లవాళ్ళని ఇంటర్మీడియట్ కోసం జాయిన్ చేయించేటువంటి ప్రాసెస్లో ఒక క్లారిటీ లేనప్పుడు నేను చెప్పేటువంటి ఈ క్రింది విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి. నెంబర్ 1, మీరు జాయిన్ చేయించాలనుకుంటున్న కాలేజ్ ఒక ఫ్రాంచైజ్ తీసుకుని రన్ చేస్తున్నటువంటి కాలేజా గమనించండి. రెండవది, మీరు జాయిన్ చేయించాలనుకున్న కాలేజ్కి బ్రాంచెస్ ఉన్నాయా లేదా ఒక సింగిల్ బ్రాంచ్ అయినా? బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచ్ల్లో సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా గమనించండి. మూడవది, కాలేజ్ రన్ చేసేటువంటి డైరెక్టర్స్ బిజినెస్ పీపులా, అకాడమిషియన్సా గమనించండి. సో కాలేజ్ రన్ చేసేటువంటి డైరెక్టర్స్ అకాడమిషియన్స్ అయితే సో ఆల్వేస్ స్టూడెంట్స్కి కానీ ఫ్యాకల్టీకి కానీ స్టాఫ్ కానీ పేరెంట్స్ కానీ ఆల్వేస్ అవైలబుల్లో ఉన్నారా, అందుబాటులో ఉన్నారా గమనించండి. ఇలా ఎన్నో విషయాలు గమనించిన తర్వాతనే మీ పిల్లవాడి ఇంటర్మీడియట్ అడ్మిషన్ గురించి ఒక క్లారిటీ తీసుకోండి, క్లారిటీకి రండి. సో కన్ఫ్యూజన్ కావద్దు.